చేశాడు. చెప్పు. నా కాల్ ఎందుకు కట్ చేసినావు? నీదే షిఫ్ట్? డే. మరి నాది నైట్. నైట్ అంతా వర్క్ చేసినాడు తెల్లారి 9 గంటలకు ఏం చేస్తాడు? డీప్ స్లీప్ లో ఉంటాడు కదా. ఇప్పుడు చెప్పు. అదే ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళినా, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళినా నీకు చెప్పాలని చెప్పావు కదా. దీనికి ఇంకా గుర్తుంది. అండ్ ఆఫీస్ లో ఏం చేసినా కూడా నీకు చెప్పాలి కదా. సారీ ఇది మర్చిపోయా. అదే ఆఫీస్ కి రీచ్ అయిపోయా, నీకు చెప్దామని కాల్ చేశా. సరే, మళ్ళీ ఎందుకు కాల్ చేసావే? నువ్వు లెగ్ చేయక స్నాప్ పెట్టడం మర్చిపోకే, మళ్ళీ స్ట్రీక్స్ పోతాయి. కన్నా నేను బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే చేశాను. ఇది కూడా కాల్ చేసి మరి చెప్పాలా? నువ్వే కదా మధ్యలో ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పాలి అన్నావు. కన్నా నేను ఫ్రెండ్స్ తో కాఫీ తాగడానికి వెళ్తాను. కన్నా నేను ఫ్రెండ్స్ తో లంచ్ కి పోనా? ఓయ్ కన్నా, ఇంకా పడుకుంది చాలు, లేచి లంచ్. అసలు నువ్వు నన్ను ఎక్కడ పడుకొని ఇచ్చావే? ఎందుకైనా సార్ నేను డెలివరీ బాయ్ సార్. కానీ నేనేం ఆర్డర్ పెట్టలేదు. ఆర్డర్ మీది కాదు సార్, మౌనిక మేడంది. మేడం ఇప్పుడు డెలివరీ తీసుకోలేరంట. అయితే మేడం మీ నంబర్ ఇచ్చారు, కాల్ చేయండి వచ్చి తీసుకుంటారు అని చెప్పారు. టార్చరు. కన్నా ఆఫీస్ నుంచి ఇంటికి స్టార్ట్ అవుతున్నాను. అవ్వు. కాస్త ఇంటికి రీచ్ అయ్యే వరకు నాతో ఫోన్ మాట్లాడవా ప్లీజ్? సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నా గర్ల్ ఫ్రెండ్ టార్చర్ బాగా ఎక్కువైపోతుంది, కాస్త నా షిఫ్ట్ ఏమైనా మార్చగలరా? ఏంటి మాట్లాడకుండా పెట్టేశాడు. ఈ రోజు పొద్దున్నంతా నన్ను పడుకోనీకుండా చేసావు కదా, నీకు తెల్లవార్లు బుర్ర దొబ్బకపోతే నా పేరు కన్నాయే కచ్చి వినీతే కాదు. నా కాలే కట్ చేస్తావా? అయినా సరే నిన్ను వదలబొమ్మాలి. అమ్మా అడి అమ్మా స్విచ్ ఆఫ్ చేసి బతికిపోయాను.